సో బాలరామయ్య గారు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి? ఏముంది, భోజనాలు అయిపోయిన తర్వాత 3 గంటలకు ఇక్కడ నుంచి బస్సులో బయలుదేరటం, శ్రీశైలం దేవాలయంలో పెళ్లి. శ్రీశైలం పోవడానికి దాదాపు 5 గంటల టైం పడుతుంది. అంటే రాత్రికి ఎప్పుడో చేరతాం అనమాట. వేగంజాము 4 గంటలకు ముహూర్తం. ముహూర్తం అయిపోయిన తర్వాత అదే బస్సులో తిరిగి రావాలి. ఆ బొంబాయి మామగాడు పంతుల వేషాలు కాబట్టి గుర్తుపట్టలే. ఇప్పుడు జర హుషారుండి. నమస్తే. నమస్తే. హలో, ఒక్కసారి రండి. కమ్ బ్యాక్. ఒక్కసారి తిరగండి. ఇది బొంబాయి కాదు, మిమ్మల్ని బొంబాయిలో చూశాను. అరే నేను బొంబాయి పేరున గానీ ఎప్పుడు పోలే. అదే మాట, అదే మొహము, అదే గెటపు, నో డౌట్. అరే నేను బొంబాయి సినిమాలలో చూసిన ఒరిజినల్ చూడలే భయ్. మీరు నాకు ఈ కబుర్లు చెప్పొద్దు. నేను మిమ్మల్ని బొంబాయిలో చూశాను. ముఖర్జీ, నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా? ముఖర్జీయా? వాడెవడు? అదేలేరా, కలకత్తాలో హౌరా బ్రిడ్జ్ కింద నిన్ను కుక్క కలిస్తే రక్షించమని నా కార్యక్రమం కదా. నేను కారెక్కడం ఏమిటి, కుక్క కరవడం ఏమిటి, నేను కలకత్తా రావడం ఏమిటి? అది కాదయ్యా. నువ్వు అవునరా ముఖర్జీ. ముఖర్జీ సరే, నీది బొంబాయి కాదు, నిన్ను బొంబాయిలో చూశాను. ఊరు కదా, నన్ను కలకత్తాలో చూస్తుంటావు. అసలు నేను కలకత్తా రాలేదంటుంటే. అదే నువ్వు కలకత్తా పోకపోతే నేను బొంబాయి పోయినా. అది కాదండి ఇప్పుడు. ఇంకా నయం, నన్ను కూడా నువ్వు బొంబాయిలో చూసారా లేదు? నీది బొంబాయి, నిన్ను బొంబాయిలో చూసా. సుమ్మా పేసాదురా మాంగా మడయ్య. మాంగా మడయ్య అంటే మామూలు టెంకండ్రా. ఐసి అంటే పుల్లగా ఉంటా చూడు, నోట్లో పెట్టుకొని గిట్లా గిట్లా జీకుతారు. సరేగానే. అరే లేకపోతే వాయి చెప్తుంటే నమ్మ చేయట్లేదా? ఏమనుకున్నావు నువ్వు? అరే, నీ ఎదవదు పేస వాయి తొరందా. నన్ను మటనవరే. ఇప్పుడు నీది బొంబాయి. అగో ఇప్పుడు నీది బొంబాయి. ఎందుకంత స్పీడు? ఇప్పుడు నీది ఎందుకంటే ఓవరాక్షన్ చేస్తావు? ప్లీజ్ ఆగండి. నన్ను పోలినవాడు కలకత్తాలో ఒకడున్నాడా? బొంబాయిలో నిన్ను పోలినవాడు ఒకడు, వీణ్ణి పోలినవాడు ఒకడు, వాణ్ణి పోలినవాడు ఒకడు. మనుషుని పోలిన మనుషులు దేశం మొత్తం మీద గుంపులు గుంపులుగా ఉన్నారన్న మాట. ఇప్పుడు నేను చెప్పేది బంధువులంతా బాగా మేఘారు కదా, ఫ్రీగా ఈ బస్ ఎక్కండి. నేను మా డాడీ వెనక వైట్ హాల్ లో వస్తాను. ఆ బొంబాయి మావగాడిని పిచ్చి విధం చేసి ఏదో రకంగా మేనేజ్ చేశాం. నువ్వు పెళ్లి కూతురుతో ఆ బస్సు ఎక్కుతావు, వాడు ఆ బస్సు ఎక్కుతాడు. వాడు నిన్ను గుర్తుపడతాడు, కొంపలు మునిగిపోతాయి. ఆ బొంబాయి మామ బస్ ఎక్కడు. ఎక్కడు 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 3 సార్లు ఎక్కడ? ఎట్లా భయ్? సింపుల్. అయితే మీరు ఇటు వెళ్ళండి, నేను అటు వెళ్తా. ఓకే. ఇదిగో బొంగుడీలు, అందరిని బస్సులో ఎక్కించేయండి. ఆటి పనులు నేను తెస్తాను. బ్యానర్ మీద కట్టేశారు కదా. బాబాయ్. నువ్వు బొంబాయి పిల్లడు, బొంబాయి పిల్లడు, ఏంటి బాబాయ్ అసహ్యంగా సినిమా అడ్వర్టైజ్మెంట్ లాగా నువ్వు? అంటే నువ్వు సరాసరి ఇక్కడికి వచ్చేసావు అన్నమాట పెళ్లికి. సరాసరి ఇక్కడికి వచ్చేయటమే కాదు, ఎకాయికి బస్ ఎక్కేస్తాను, చకచకా సుధమెళ్ళలో తాళి కట్టేస్తాను, టకటక ధనలక్ష్మి గారికి అల్లుండి అయిపోతాను. నువ్వు ఇవన్నీ చకచకా టకటకా చేస్తూ ఉంటే నేను ఏమో చూస్తూ ఊరుకుంటానంటే. నేను కూడా మా అక్కయ్య దగ్గరికి చకచకా వెళ్ళిపోయి చెప్పేస్తే మా అక్కయ్య నిన్ను పట్టుకొచ్చి గోతంలో పెట్టి మూట కట్టేసి నిన్ను మొత్తం పూర్తిగా మూసి కట్టేయండి. ఎలాగో స్వీట్లు పంపిస్తాం. మూసేయండి, కట్టేయండి. కమాన్ కమాన్, త్వరగా టైం అయిపోతుంది. కమాన్. చిట్టుబాబు ఎక్కడ? ఓకే. హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ. ప్రేమ 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 హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ ప్రేమ ప్రేమ. रोकना रे, गाड़ी रोकना. వద్దు బొమ్మ, बंदर का बम नहीं उतरो. బస్ ఆపండి. भैया उतर. ఏమిటాయి బాబు టికెట్ దిగారేంటి? ఇందుకోసమా? కాదురా బుడ్డే, పోతే బొమ్మ కోసం. కొద్ది బొమ్మ కోసం తిరగడే బాబు. అవుతాడు. నేను వెనక వస్తాం, మీరు వెళ్ళండి. రిపేర్ లో ఉన్నది. ఏదేనా భయ్యా? కాళ్ళు పడతాం. మమ్మల్ని శ్రీశైలం తీసుకెళ్ళాలి. శ్రీశైలం జావో బయట. अच्छा चलेंगे. भाई साहब ఎక్కు. దారి కాస్తున్నారు. డ్రైవర్ రైట్ సైడ్ పోని, త్వరగా పోని.
ఏమిటి జడి? ఏమైంది? గుడ్ మార్నింగ్ మేడం. నాగరాజ్, ఏమిటిదంతా? మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి తప్పించడం కోసమే ఈ ఏర్పాట్లన్నీ చేశాను. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నో, లెక్కల్లో నా తప్పులు కనిపెట్టింది మీరు. మీ పక్కనే ఉన్న థియేటర్ని 420 గారిని గుర్తుపట్టలేనందుకు నాకు చాలా జాలేస్తోంది. ఎవరిని గురించి నువ్వు మాట్లాడేది? నమ్మి మీ అమ్మాయికి బాడీగార్డ్ గా పెట్టుకున్న ఈ జేడీ గురించి. వీడెవడో తెలుసా? బొంబాయిలో మీ అమ్మాయి వెంటపడి ప్రేమించిన బొంబాయి ప్రియుడు. Shut up! అందరూ నీలాగే వ్యధవేషాలు వేస్తారనుకున్నావా? అతను నా ప్రాణాలు కాపాడిన నమ్మకమైన మనిషి అని మిమ్మల్ని నమ్మించాడు. కానీ నేను చెప్పింది నిజమని మీకు ఇప్పుడే నిరూపిస్తాను. ఇండియాలో మోటార్లు కూడా కదులుతాయా? ఏమిటండి? ఆ బొమ్మాయిని పాపిస్తారు వాడే. అవునక్కాయ్, ఆ రాసుకెళ్లే బొంబాయిలో అమ్మాయి వెంటబడి ప్రేమించిన వాడు. నువ్వేనా ఆ బొంబాయి? మేడం, నేను చెప్పేది- నోర్మోయ్. అబద్ధం చెప్పేవాడన్నా మోసం చేసేవాడన్నా నేనంతా సహించుకుంటాను, నీకు తెలుసు. మేడం, నేను నిజంగా సుధన్ ప్రేమించాను. మేనేజర్, మేడం, సుధా అన్న పేరు గాని ప్రేమ అన్న మాట గాని వీడి నోట ముట్ట రాకూడదు. తాగొట్టండి. సుధా, మర్యాదగా లోపలికి వెళ్ళు. ఏమంటుంటే నీ కాదు? ప్రాణాలకి ఏమైనా నేను ప్రాణాలతో ఉండను. ధనలక్ష్మి, ఇకనైనా కొట్టడం ఆఫ్ చేయించు. అందరూ బసండి. ఆగండి అత్తగారు. ఏమిట్రా వాగుడు? ఒళ్ళు ఎలా ఉంది? నా ఊళ్ళో ఎలా ఉందా? నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలంది అత్త. పళ్ళు రాలగొడతాను. రాస్కెల్. ఆవేశపడకు ధనలక్ష్మి. 25 లక్షల విషయంలో నన్ను పోలీసులకు పట్టిస్తానన్నావు. నీ కూతురు నేనే మొగుండయ్యాననుకో, నన్ను పోలీసులకు పట్టించవు, జైల్లోనూ పెట్టించవు. నీలాంటి బేవర్సి వెదవికి నా కూతురిచ్చి పెళ్లి చేయడం ఏంట్రా? నువ్వు బ్రహ్మాండం అనుకుంటున్న వాళ్ళు ఎంత బేవర్స్గాళ్ళో తెలుసుకోవాలనుందా? రే ఖాన్, ఈ పీకే రావు గాడు కొడుకు దివాళా ఎత్తారు. అందుకే డబ్బు కోసం ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఆ మధ్య కిడ్నాప్ నాటకం ఆడి నా డబ్బు నాకు ఇస్తారని ఇంతవరకు ఇవ్వలేదు. రావు గారు, సారీ సిస్టర్, అది ఇప్పటికైనా అర్థమైందమ్మా? డబ్బు కోసం నాటకం ఆడిన వాళ్ళందరినీ నమ్మావు. నిజంగా ప్రేమించిన మనిషిని చావు కొట్టించావు. రేయ్, కావాలంటే నన్ను ఎత్తుకుపోండి. ఓరయ్యో, రండ్రా, కాబోతా రండ్రా. రేయ్, పరిచారో చంపేస్తాను. రేయ్, రండ్రా. ధనలక్ష్మి, అందరికీ పెళ్ళయ్యాక శోభనం జరుగుతుంది. కానీ నేను మాత్రం నీ కూతురికి ముందే శోభనం చేస్తాను. ఆ తర్వాత చచ్చినట్టు నువ్వే నా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావు. లక్ష్మి, చిన్ని
ఇదిగోండి మేడం, బాడీగార్డ్ గా నా డ్యూటీ నేను నిర్వర్తించాను. మా అమ్మాయిని తెచ్చి మీకే చెప్తున్నాను. వస్తాను మేడం. అమ్మయ్యా, శుభం సీన్ కూడా వచ్చేసింది. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం ఉంటావేంట్రా? పటేల్ ఈ నెక్లెస్ అమ్మేసి వచ్చిన డబ్బుతో సినిమా తీసేదా? వద్దురా బాబీ, ఇది పాపిష్టి డబ్బు. దీన్ని తీసుకుపోయి వెంకటేశ్వర స్వామి హుండీలో వేద్దాం. బ్రదర్స్, మీతో పాటు మేము కూడా తిరుపతి వస్తాము. మీరెందుకురా దిందిరి మొహాలు వేసుకొని తండ్రి కొడుకులారా? చేసిన తప్పులకు మేమిద్దరము చాంపలో వాయించుకొని తిరుపతిలో గుండ్లో కొట్టించుకుని దొరికిన ఫ్లైట్ కు అమెరికా పోతాం. ఇదిగో భొంగిడీలు, మీ అందరి గ్రూప్ ఫోటో తీసుకొని బొంబాయిలో మా ఇంట్లో పెట్టుకుంటా ప్లీజ్. షేక్ అవ్వకండి. ముందర మీరు షేక్ అవ్వకుండా ఫోటో తీయండి బాబాయ్.